అందుకే దావీదేమంటున్నాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగే, కానీ అది మొదట నా పాదములకు దీపము. We need to take the help of God even unto every step of our walk, even unto every step of our run, even unto every step of our life with Jesus Christ. Hallelujah. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వాక్యాన్ని కీర్తనాకారుడు ద్వారా దేవాతి దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? నా పాదములకు దీపము. అంటే దాని అర్థం, ఈవెన్ వైల్ ఐ టేక్ మై స్టెప్స్ ఇన్ ద వే ఆఫ్ స్టెప్ బై స్టెప్, నేను నడిచే ఆ క్రమంలో అడుగు వెంబడి అడుగు తీసుకునే ఆ సమయంలో కూడా నీ వాక్యమే నాకు కావాలి. అది లేకపోతే నేను ఆ అడుగులు కూడా వేయలేను ప్రభువా. రోడ్డు మళ్ళా చూసుకుందాం, హైవే మళ్ళా చూసుకుందాం, ఎక్స్ప్రెస్ వే ఇంకా టైం ఉంది మళ్ళా చూసుకుందాం. ఫస్ట్ అసలు అడుగు వేయాలి కదా. ఆ అడుగు వేయాలి అంటే నీ వాక్యం నాకు కావాలి, నీ దిక్సూచి నాకు కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఇవి లేకపోతే ఆ మొదటి అడుగు కూడా కష్టమే. దేవాతి దేవా, నీ శక్తితో నన్ను నింపి, నీ దర్శనంతో నన్ను నింపి, ఆ మొదటి అడుగు, రెండో అడుగు, మూడో అడుగు, 5వ అడుగు, 10వ అడుగు, 25వ అడుగు, 50వ అడుగు, 100వ అడుగు, అన్ని అడుగులు నిన్ను బట్టే నాకు కావాలి నాయనా. హల్లెలూయా.